తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం, బహిరంగ విమర్శలు, ఫిర్యాదులు వరుసగా తెరపైకి వస్తున్నా కూడా వాటిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సిన క్రమశిక్షణ కమిటీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో అసలు పార్టీ క్రమశిక్షణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వైఖరి ఏంటి? కమిటీ నిర్ణయాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? కాంగ్రెస్లో క్రమశిక్షణ పేరుతోటి మొదలైన వ్యవహారం ఇప్పుడు పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తోందా అనే చర్చ మొదలైంది. వివాదాలకు పులి స్టాప్ పెట్టాల్సిన కమిటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందా? అసలు కమిటీ ఏం చేయాలనుకుంటోంది? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్లో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే వచ్చే రాజకీయ సవాళ్ల కంటే ఇంటి పోరు పెద్ద సమస్యగా మారుతోందా అన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటుతున్నా నేతల మధ్య విభేదాలు మాత్రం తగ్గడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల మధ్య అప్పుడప్పుడు బయటపడుతున్న వివాదాలు కాంగ్రెస్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. పార్టీ వేదికలపై పరిష్కరించాల్సిన అంశాలు బహిరంగ విమర్శల దాకా వెళుతూ ఉండడంతో క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఒక నేతపై మరో నేత ఫిర్యాదు చేయడం, వివరణ కోరడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత నిర్ణయం కోసం వేచి చూడడం. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే తరహా ప్రక్రియ కొనసాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల వరుసగా వెలుగులోకి వచ్చిన వివాదాలపై కమిటీ సమావేశమై చర్చించింది. సంబంధిత నేతల నుంచి వివరణలు తీసుకోవడం, ఆరోపణలకు సంబంధించిన అంశాలను పరిశీలించడం వంటి ప్రక్రియ కొనసాగింది. కానీ అసలు ప్రశ్న మాత్రం అక్కడే ఉంది. తుది నిర్ణయం ఎప్పుడు, ఎవరిపై చర్య ఉంటుంది, ఎవరికి హెచ్చరికలతో సరిపెడతారు, ఎవరికి క్లీన్ చిట్ వస్తుంది? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా అంతర్గత కుమ్ములాటలు పార్టీకి తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై కమిటీ చర్యలు తీసుకునేందుకు అనేకసార్లు సమావేశమైనప్పటికీ ఇప్పటి వరకు కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ గాంధీభవన్లో 3 గంటల పాటు సమావేశం నిర్వహించి 3 ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ ఇచ్చిన వివరణ, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ, ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ మరోసారి నేతల వివరాలు తీసుకుని చర్యలు చేపడతామన్నారు కమిటీ నేతలు. అయితే ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో పాటు కఠిన చర్యలకు దిగకపోవడం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ క్రమం తప్పుతోందనే అనుమానాలకు తావిస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది కొండా సుస్మిత కామెంట్స్. ఈ నేపథ్యంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కమిటీ తర్జన భర్జన పడుతోంది. కొండా సురేఖ ఇచ్చిన వివరణను పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు వస్తున్నా చర్యల విషయంలో మాత్రం కమిటీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యవహారం, ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు, ఆదిలాబాద్ రాజకీయ ఎపెక్స్ కమిటీ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి మధ్య వివాదం, జూపల్లి సమక్షంలో జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చాయి. షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెబుతున్న తుది నిర్ణయం మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. మరోవైపు ఇప్పటికే సస్పెన్షన్ కు గురైన జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత మధు యాష్కేపై చేసిన వ్యాఖ్యలు, గాంధీభవన్ వేదికగా జరిగిన వివాదం కూడా కమిటీ పరిశీలనలోకి వచ్చింది. సిద్దిపేట, గజ్వేల్లో జరిగిన వివాదాలపైన వివరణ కోరింది. ఇంత జరుగుతున్న అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే, ఈ వివాదాలన్నింటిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకు నిర్ణయం ఆలస్యమవుతోంది? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి పెరుగుతోందనే చర్చకు కారణమేంటి? వ్యవహారం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? క్రమశిక్షణ కమిటీ కాలయాపన చేస్తుందా, లేక ప్రతి ఫిర్యాదును న్యాయబద్ధంగా పరిశీలించి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేందుకు సమయం తీసుకుంటుందా? ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా ఆసక్తిని రేపుతోంది. ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెబుతున్న కమిటీ సుమోటోగా తీసుకోవాలా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తోంది.
కాంగ్రెస్ లో క్రమశిక్షణపై నిర్ణయం తీసుకోవలసిన కమిటీ ముందు ఇప్పుడు వరుస సవాళ్లు నిలిచాయి. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, మరి వివాదాలకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, ఎవరిపై చర్యలుంటాయి, ఎవరికి ఊరట లభిస్తుంది, కాంగ్రెస్ లో క్రమశిక్షణకు కమిటీ ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన వివాదాలు కొన్ని మాత్రమే, కానీ వాటిపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో పార్టీ అంతర్గత వ్యవహారాలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. క్రమశిక్షణ పేరుతో మొదలైన ఈ ప్రక్రియ చివరికి పార్టీని మరింత క్రమబద్ధం చేస్తుందా, లేక నిర్ణయాల ఆలస్యం కొత్త వివాదాలకు కారణమవుతుందా? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అందరి చూపు క్రమశిక్షణ కమిటీ తదుపరి నిర్ణయం పైనే.